మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10,500 వస్తూ ఉండేవి, మాకు ఇప్పుడు 1000 రూపాయలు పెంచారన్నారు. నిన్న మీ అంగన్వాడీలకు సంబంధించిన మొత్తం అన్ని సమస్యల గురించి కూడా చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చాల్సిందే అని ఒక పక్క చంద్రబాబు అంటే, మరోవైపు యువగళం పాదయాత్రలో లోకేష్ ఖచ్చితంగా మేము వచ్చాక మాత్రం ప్రతి ఒక్కళ్ళ న్యాయమైన డిమాండ్ తీరుస్తామని చెప్పి అంటున్నారు. నమ్మగలరా? నమ్ముతున్నామండి, ఖచ్చితంగా నమ్ముతాం. మేము నమ్ముతాం. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు 10,000 చేసి వెళ్ళింది, 10,500 చేసి వెళ్ళింది. 10,500 ఇచ్చేవాళ్ళండి. అప్పుడు 3 నెలలకు గ్యాస్ స్తంభం ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు గ్యాస్ స్తంభం కూడా 1150 పెట్టి మేమే కొనుక్కోవాలండి. 450 రూపాయలు గ్యాస్ స్తంభం 1200 అయింది. మరి జీతం ఏదండి? ఇప్పుడు వాలంటీర్ చేంజ్ చేసేది అది మా గ్యాస్ మాత్రకించాలి అన్నీ మా ఎక్కడ ఉన్నాయి. వాలంటీర్ వచ్చి మా గ్యాస్ ఉండిద్దా, ఆ గ్యాస్ తెచ్చుకొని వండుకోవాలి. ఆమె తప్పకుండా ఆలోచిస్తాం. ఒక పిల్లాడు వాళ్ళు 50 పైసలు ఇస్తున్నారండి. దానిలోని గ్యాసు, దానిలోని తాలింపు గింజలు, దానిలోని నూనె 5 గ్రాముల పిల్లోడికి 10 మంది పిల్లలు వస్తారు. 15 50 గ్రాములతోనే బిర్యానీ వండాలి, పులిహార వండాలి, ఇన్ని చేయాలి. ఒక 50 పైసలు ఒక పిల్లోడికి ఇచ్చేది. ఆ డబ్బులు ఏం సరిపోతాయండి పిల్లలకి? మేడం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహిళల మీ న్యాయమైన డిమాండ్స్కి సంబంధించి ఎక్కడా కూడా ఒక అధికారో లేకపోతే ఒక రాజకీయంగా కానీ నాయకులు కానీ బయటకు వచ్చి మాట్లాడటం లేదు. పైగా ఇంకా వాలంటీర్లు మాత్రం మీ ఉద్యోగాలు చేయమని చెప్పి తాళాలు కూడా పగలు కొట్టిస్తున్నారు. ఎంతవరకు న్యాయం అని ఎలా అంటాం సార్? మీరు ఎన్నో చూస్తున్నారు. ఇది ఒక స్త్రీల మీద ప్రయోగించే పనులేనంటారా? మేము ఎంతో శాంతియుతంగా మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నాము, మా శక్తికి మించి చేస్తున్నాము. మేము ఎనీ టైము ఈ వర్క్కే మేము కేటాయిస్తున్నాము. మేము మొత్తం మాకు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ 24 గంటలు కూడా మాకు సరిపోవటం లేదు. ఇప్పుడు ఈ 4 యాప్లు వచ్చినాయి సార్. అవి ఏదో ఒక రిపోర్ట్లు సబ్మిట్ చేయాలి. అవి సబ్మిట్ అవ్వవు. ఆ గ్రోత్ చేయాలంటే రాత్రిపూట 2 దగ్గర నుంచి 3 దగ్గర నుంచి కూర్చుని సబ్మిట్ చేస్తేనే అవుతాయి. ఆ 5వ తారీఖు కల్లా కంప్లీట్ అవ్వాలి. లేదంటే మనం లాస్ట్లో పడిపోయాము, మీ సెంటర్కి మేము ఇస్తామంటారు. ఆ సర్వర్లు తీసుకోరు. పోషణ ట్రాకర్లో వర్క్ చేయాలి, గ్రోత్ పెట్టాలంటారు. పగలంతా సర్వర్ అంతా బిజీ, అది అవ్వదు. వైఎస్ఆర్ఎస్పీలో 9 కల్లా టాయిలెట్లు తీసి ఫోటో పెట్టాలి, లేదంటే మీరు సెంటర్కి లేట్గా వచ్చినట్టు అంటారు. అది అవ్వదు. సరే 9 కల్లా పెట్టమంటున్నారు, ఓకే. టైం మాకు ఎన్నింటి కాడి నుంచి 8:30 9 వరకు. అంగన్వాడీ మహిళలు ఇన్ని రకాల ఇబ్బందులు పడతా ఆ యాపుల్లో వాళ్ళు చెప్పే అన్ని ఎక్కిస్తూ ఇంత చేస్తున్నా కూడా మీకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందవు. మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగుల కింద లెక్కేస్తారు. మరి అలా లెక్కేసేటప్పుడు వాళ్ళతో పాటు పని వేతనం క్రమంగా ఇవ్వాలి కదా. మేము అదే అంటున్నాం. టయానికి మించి మేము ఎనీ టైం మీ వర్క్ చేస్తున్నాము. మా కనీస అవసరాలకు సరిపోయేటట్టు మాకు శాలరీ ఇవ్వండి, మా కష్టాన్ని గుర్తించండి అంటున్నాం. ప్రభుత్వాన్ని మేము దూషించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనగా హామీ ఇచ్చింది ఆ రోజున పాదయాత్రలో కానీ, నేను విన్నా మీరంతా నా అక్క అన్నారు. ఆయన 11 వేశారు, 10,500 చేశారు. మాకు 5,000 అయితే ఆయన 6,500 పెంచారు 2 సార్లుగా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈయన అన్నారు అంతకన్నా ఎక్కువ ఇస్తాను, మీకు పక్క రాష్ట్రాల మీద వచ్చిన దాని మీద ఎక్కువ ఇస్తానని జగన్ ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పటికి మీకు వస్తున్న శాలరీ 10,500 రూపాయలు. అంతేనండి. జగన్ గారు వచ్చి 1,000 రూపాయలు ఇచ్చారండి ఆయన రాగానే. మరి తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని కదా ఆయన చెప్పింది. అవును సార్, పక్క రాష్ట్రాల కన్నా 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అన్నారు. కానీ 1,000 ఆయన పెంచారు, అది తేడా. 1,000 పెంచారు, నేను పెంచాను, ఇచ్చారు పెంచారు సార్. కానీ సార్ ఒక అంగన్వాడీ టీచర్కి ఒక సంక్షేమ పథకాలు ఏమి వర్తించవు. ఖాళీగా కూర్చున్న స్త్రీ ఇప్పుడు కాపునేస్తామని, చేయూతని, మరి అమ్మఒడి అని, అదని ఇదని 70-80 వేలు తీసుకుంటున్నారు సంవత్సరానికి. మేము జాబ్ చేసి కష్టపడ్డ వాళ్ళం 11,500 వస్తే 5,000 మేము ఎదురు సెంటర్కి ఖర్చు పెట్టడానికే సరిపోతాయి సార్. ఆ బిల్లులు ఎప్పుడో వస్తాయి. ఇంటి అద్దెలు 6 నెలల దాకా వేయరండి, కాన్వెంట్స్ కూడా ఏమి కానీ వచ్చిన జీతంతోనే మేము ఆ సెంటర్ నడుపుతున్నాం. కానీ మాకు తగిన వేతనం ఇవ్వమని అడిగినా కూడా మా మీద చాలా డిమాండ్ చేస్తున్నారు. అందుకే మా హక్కులు తీరే వరకు మేము పోరాటం చేస్తాం. అవును చెబుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి సార్. ఎవరు వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ కోసం ధర్నా చేస్తే వాళ్ళ సెంటర్లో వేరే వాళ్ళు వచ్చి పగలు కొట్టేస్తారా? ఇది నేర్చుకోమని చెప్తున్నారా? ప్రజలకి నేర్చుకోమనే ఇది ఎలాంటి చర్య? ఇప్పుడు రేపు మేము వెళ్ళి సచివాలయాలు పగలు కొట్టాలా?
ఏంటి సార్ ఇది? ఈ చర్య ఎలాంటిది చెప్పండి. మీరందరూ ప్రజలకి మీరు ఈ మెసేజ్ని పాస్ చేయండి. ఈ మమ్మల్ని కూర్చోబెట్టి సరే మేము అంత ఇవ్వలేము, మీరు ఇంత డిమాండ్ చేస్తున్నారు, అంత ఇవ్వలేము, మరి రాష్ట్ర పరిస్థితి బాగుండలేదు, ఇంకా నమ్మే పరిస్థితిలో ఉన్నారు మీరు. ఇంకో 2-3 నెలల ఎన్నికలు వస్తున్నా కూడా ఇంకా నమ్ముతారు మీరు. అసలు మాట్లాడచ్చు కదా సార్, మాట్లాడచ్చు కదా మా వాళ్ళని పిలిపించి. ఏమి లేకుండా ఎందుకు సార్? బ్రిటిష్ వాళ్ళు కూడా అలా చేయలేదు కదా సార్. మేము మాత్రం మన ఆంధ్రలే కదా సార్. మేము మీ తోట అక్క చెల్లెళ్ళమే కదా, మా కష్టాన్ని గుర్తించమంటున్నాం సార్. 4 సంవత్సరాల నుంచి టీఏ బిల్స్ లేవు సార్. మా సొంత ఛార్జీలు పెట్టుకుని ఆఫీసులకి మీటింగ్లకి ఈ రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్ ఇవ్వాలి, ఖర్చులు మేమే పెట్టుకోవాలి సార్. వాటిల్లోనే సెలవులతో కూడిన లీవ్, శాలరీతో కూడిన సెలవులు లేవు. ఒక రోజు కంటే ఎక్కువ ఇవ్వరండి. అంగన్వాడీ మహిళలు కరోనా టైంలో పెట్టిన కనీసం అంత మీరు పెట్టిన ఎఫర్ట్ అప్పుడు ఆ గర్భిణీ స్త్రీలకు కానీ లేకపోతే మేము సర్వీస్ చేసాం సార్. డోర్ టు డోర్ వెళ్ళి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా గర్భిణీలు ఉన్నా సరే పక్కన పెట్టేసి మేము డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి వచ్చాం సార్. ఇవ్వమన్నారు, మేము ప్రాణాలు తెగించి వర్క్ చేసాం. కరోనా అని గుర్తించిన వాళ్ళకి సేవ చేయడానికి మా డ్యూటీ వేస్తే మేము వెళ్ళాం సార్. మేము ఏం చేయకుండా ఉన్నాం సార్, ఏం వర్క్ చేయకుండా ఉన్నాం. ఏదో బిఎల్ వాళ్ళు చేస్తే 5-6 సంవత్సరాలు చేయించుకున్నారు సార్, ₹1 ఇవ్వలేదు, వదిలేసాం. ఏ వర్క్ మేము చేయకుండా ఉన్నాం. మేము చేసిన తప్పేంటి? మా కష్టాన్ని గుర్తించి మాకు తగిన శాలరీ ఇవ్వమని అడుగుతున్నాం సార్. అది తప్ప సార్? చెప్పండి. చివరిగా మేమేం చెప్పదలుచుకున్నామంటే అండి, ఇప్పుడు మమ్మల్ని ఏదైనా సంక్షేమ పథకాలకి అర్హులైన వాళ్ళు వెళ్ళినప్పుడు మీరు సంక్షేమ పథకాలకి అర్హులు కాదు, మీరు అంగన్వాడీ ఎంప్లాయీస్ అని చెప్తున్నారండి. ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారండి. పర్మనెంట్ లేదు, మాకు ఇచ్చేది గౌరవ వేతనం, శాలరీ కాదు అని మేము ఎంత చెప్పినా కూడా ఆ సచివాలయం ఉద్యోగులు మాత్రం మాకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసి మేము మరి మాకు ఈ శాలరీ సరిపోవట్లేదు, మరి గౌరవ ప్రభుత్వ ఉద్యోగులు అని అంటున్నారు కదా, వాళ్ళతో పాటు మాకు కూడా కనీస వేతనం పెంచండి అని అడుగుతుంటే ఇక్కడ అసలు ఎంత మొత్తుకునే పట్టించుకునే నాదుడు లేదు. వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు, మమ్మల్ని చాలా అవమానపరుస్తున్నారు సార్.